రైతు ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకుని పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. పెనుబల్లిలోని సూర్యనారాయణ భవన్లో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ యాప్లో సాంకేతిక సమస్యలు, నెట్వర్క్ అంతరాయాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులకు మరింత ఇబ్బందిగా మారిందని, వ్యవసాయ పనులు కీలక సమయంలో యూరియా కొరత లేకుండా పాత విధానంలోనే ఎరువులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాయం తిరుపతిరావు పాల్గొని మాట్లాడారు. పాత పద్ధతిలోనే రైతాంగానికి యూరియా సరఫరా చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నాన్ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. కొంతమంది రైతాంగానికి పట్టాలుండి వాళ్ళకి సెల్ ఫోన్ లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అట్లనే ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి రైతాంగానికి పట్టాలు లేక నానా ఇబ్బందులు పడుతూ యూరియా కోసం పడిగాపులు కాస్తూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతాంగానికి పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అటనే 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైంది. ఎందుకంటే రైతు ఆత్మీయ భరోసా కింద డిమాండ్ చేస్తున్నాం. అటనే 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైంది. ఎందుకంటే రైతు ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అట్లనే వితంతు పింఛన్లు, రాష్ట్రంలో వితంతువులుగా ఉన్నటువంటి మహిళలు చాలా అవస్థలు పడతా ఉన్నారు. వాళ్ళకి వెంటనే పింఛన్ కల్పించాలని, అట్లనే ఈ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం అమలు చేయడంలో విఫలం చెందిందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విబిజి రామ్జీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర